నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 11 రోజులుగా అంగన్వాడీ వర్కర్లంతా కూడా నిరవధిక సమ్మెకు దిగారు. 11 రోజులైనా సరే తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోవడంతో సమ్మెను ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న ప్రాంతంలో ఉన్నాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పటికీ 11వ రోజు ఈ సమ్మె అయితే కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తున్నామని చెబుతోంది. ఇంకా మీరు ఈ సమ్మెను కొనసాగిస్తున్నారు కదా, అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రధానమైన డిమాండ్స్ ఏమున్నాయి మేడం? మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలండి. మాకు పాదయాత్రలో ఇస్తున్న హామీ ప్రకారంగా తెలంగాణ కన్నా అదనంగా ఒక 1000 రూపాయలు ఇస్తానన్నారండి. ఆ హామీ మాత్రం నిలబెట్టుకోవాలని మేము అడుగుతున్నామండి. గ్రాట్యుటీ అమలు చేయాలని అడుగుతున్నాము. ముఖ్యంగా గర్భవతులను బాలింతలను ఇబ్బంది పెట్టే ఎఫ్ఆర్ఎస్ యాప్ను మాత్రం రద్దు చేయాలండి. తర్వాత మాకు నాణ్యమైన సరుకులు అండి, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ఈ ప్రధాన డిమాండ్ మీద మేము సమ్మె ముగిస్తున్నాం. ఈ 4 గంటల మీద మాకు సమాధానం ఇస్తే కనుక మేము సమ్మె విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే మీరు అడుగుతున్న డిమాండ్లలో కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కదా, అంటే మినీ వర్కర్ల విషయంలో కానివ్వండి, లేదంటే అంగన్వాడీ కేంద్రాలు పాడుపడిపోయిన అంగన్వాడీ కేంద్రాలకి మళ్ళీ మరమ్మతులకి డబ్బులు చెల్లించడం కానివ్వండి, ఇటువంటి వాటికి కాస్త సానుకూలంగానే ఉంది. అయితే మీరు ఇన్ని రోజులుగా 11 రోజులుగా మీ విధులను బహిష్కరించి ఈ సమ్మె అయితే కొనసాగిస్తున్నారు. మరి గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, దీంతో ఇబ్బందికి అయితే గురవుతున్నారు కదా, మరి దీని గురించి మీరు ఏమంటారు? గర్భిణీలు బాలింతలు ఈ రోజు మాకు అంగన్వాడీ సెంటర్ సచివాలయం వాళ్ళ ద్వారా సెంటర్లు తెరిచి ఉంచారు. ఒకవేళ సచివాలయం వాళ్ళ ద్వారా మీరు సెంటర్లు నడిపించాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉందేమో, వాళ్ళైతే నడిపించలేరని మేము పక్కా చెప్తున్నాము. మాలో మేము చేసినట్టుగా మా సహనం వాళ్ళకైతే కనుక రాదు, మాలా చెయ్యలేరండి. ప్రభుత్వం ఈ నిర్ణయం మాత్రం పక్కదావ పెట్టించాలి. సచివాలయం స్టాఫ్ అయితే మాత్రం మేము చేసినట్టుగా చెయ్యరండి. అలాగే సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి వాళ్ళే నిర్వహిస్తున్నారు కదా, దీని మీద మీరు అసలు ఏమంటారు? ప్రభుత్వం చేసేది నిరంకుశంగా ఆలోచిస్తుంది. అంటే ఉద్యోగులకి కార్మికుల మధ్య తగాదాలు పెట్టడం కోసం తాళం కప్పలకు వెళ్ళిపోతుంది. తాళం కప్ప ఖరీదు ఈ రోజు వచ్చి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వం భరిస్తుందా, అంగన్వాడీ టీచర్లు భరించాలా? అంటే రేపు పొద్దున్న సచివాలయం ఉద్యోగులు వాళ్ళు కూడా సమ్మెకు పోబోతున్నారు. ఎందుకంటే కనీస వేతనాల కోసం, వాళ్ళ రెగ్యులర్ కోసం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి కార్మికులకి తగాదా పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆడే నాటకం. ఈ నాటకాల సెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో మాట తప్పని మడం తప్పని నాయకుడిగా సమరం ప్రారంభమవుతుంది. 100 రోజుల్లో ఎలక్షన్ పోబోతున్నారు. సంక్షేమ పథకాల కోసం ఆయన బటన్ నొక్కాడు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం కోసం కార్మికులు ఉద్యోగులు కూడా ఏకమయ్యి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవడం కోసం వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. తక్షణమే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ఇంప్లిమెంట్ చేయాలి. శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం, పెండింగ్ బిల్లు ఇచ్చేస్తాం, మీ ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు ఇచ్చేస్తాం, అలాగే సూపర్వైజర్లు ప్రమోషన్ ఇచ్చేస్తాం, ఆయాలకు ప్రమోషన్ ఇచ్చేస్తాం. ఇవన్నీ కరెక్టే. ఫస్ట్ నుంచి చెప్పేది అదే. దశల వారీ కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఎటు పరిస్థితి లేకపోయినా గత్యంతరం లేక సమ్మెకు పోవాల్సి వచ్చింది. తక్షణమే కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇది తాడో పేడో తేల్చుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో కూర్చుంటారా, ముఖ్యమంత్రి అవుతారా అని తేల్చుకోవాల్సిన పని ఎంతైనా ఉంది. తక్షణమే కార్మికులు కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతాం. చూసారు కదండి, గత 11 రోజులుగా వీళ్ళ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ కూడా వీళ్ళు నిరవధిక సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు. 11 రోజులు అవుతున్నా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదంటూ కూడా వీళ్ళ హామీలు నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మెను అయితే విరమించుకునేది లేదు, కొనసాగిస్తూనే ఉంటామంటూ కూడా అంగన్వాడీ వర్కర్లు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా గ్రాట్యుటీ అలాగే జీతాల పెంపుకి సంబంధించి ఇంకా మట్టి ఖర్చులు, అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైనా పోయినప్పుడు మట్టి ఖర్చులు కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఇవన్నీ శాంక్షన్ అయిన తర్వాత ఈ డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ విధంగానే సమ్మెనైతే కొనసాగిస్తూ ఉంటామంటూ కూడా ఆశా వర్కర్లు చెప్తున్న పైన అయితే చూస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.